రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎస్ రామకృష్ణారావు. రోజువారీ సమీక్ష, బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చర్యలు, డిస్ట్రిబ్యూటరీలు, ఏజెన్సీల దగ్గర పోలీస్ నిఘా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.29 కోట్ల గృహ వినియోగదారుల కనెక్షన్లు ఉన్నాయని, ప్రస్తుత డిమాండ్కు సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. సెక్రటేరియట్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, సివిల్ సప్లై విభాగం అధికారులతో సమీక్ష చేశారు సీఎస్ రామకృష్ణారావు. రాష్ట్రంలో ఎల్పీజీ నిల్వలు, గ్యాస్ వినియోగదారులకు పంపిణీ, ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఎల్పీజీ, గ్యాస్ సరఫరా, నిల్వలు, రవాణా వ్యవస్థ, భవిష్యత్తు అవసరాలు వంటి అంశాలపై సమగ్రంగా డిస్కస్ చేశారు. హాస్పిటల్స్, హాస్టళ్లకు డిమాండ్ మేరకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా చేస్తున్నామని సీఎస్ కు తెలిపారు అధికారులు. గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ల సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 810 డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నాయని అన్నారు. వినియోగదారులకు సకాలంలో డెలివరీ జరిగేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమయానికి సరఫరా అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం పెంచాలని సూచించారు రామకృష్ణారావు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, రాష్ట్రంలో వంట గ్యాస్ ఇబ్బందులు, పంపిణీలో చర్యలపై మంత్రి ఉత్తమ్ సీఎస్ రివ్యూపై అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో గత 2-3 రోజుల నుంచి కూడా ఈ యుద్ధం కారణంగా ఈ గ్యాస్ విషయంలో ప్రజల్లో రకరకాల అపోహలు, తర్వాత ఆందోళనలు, ఇక ప్రధానంగా ఈ వంట గ్యాస్కి సంబంధించి గృహ వినియోగానికి సంబంధించినటువంటి వంట గ్యాస్కి సంబంధించిన అంశంలో ప్రజలందరూ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్, తర్వాత అపోహలకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ మనము చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ సెక్రటరియట్లో సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన ఈ ఎల్పీజీకి సంబంధించినటువంటి ఈ గ్యాస్ వినియోగము, తర్వాత రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషను, తర్వాత డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్ అందిస్తున్నటువంటి సిచ్యువేషన్, రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఈ గ్యాస్ కనెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి, తర్వాత ఒక రోజుకు ఎంత అవసరం ఉంటుంది, సో ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నది అనే దాని మీద సీఎస్ రామకృష్ణారావు ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అన్ని కంపెనీలకు సంబంధించి ఏదైతే గ్యాస్ కంపెనీలో ఆ గ్యాస్ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, తర్వాత సివిల్ సప్లై శాఖకు సంబంధించినటువంటి అధికారులు, తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడ కూడా ఈ గ్యాస్కు సంబంధించి కొరతను సాకుగా చూపి, లేదంటే కొరత లేకున్నా సరే ఉన్నట్లు చూపి బ్లాక్ మార్కెట్లు కనుక చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు, తర్వాత ప్రజలకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్రంలో ఈ సరిపోను ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఆ వినియోగదారులకు సరిపోను గ్యాస్ సప్లై అవుతా ఉన్నది. సో ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగినటువంటి సమీక్షలో ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. ఇక వీటితో పాటు మేజర్గా మనకి ఏదైతే హాస్పిటల్స్, తర్వాత హాస్టల్స్ ఉన్నాయో, ప్రభుత్వ హాస్టల్స్ ఉన్నాయో, సో వీటికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా ఆ హాస్పిటల్స్కు గ్యాస్ సప్లై చేస్తూ ఉన్నాము. తర్వాత హాస్టళ్ళకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా గ్యాస్ అనేది సప్లై చేస్తున్నాము. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో ప్రభుత్వానికి వాళ్ళు హామీ ఇచ్చారు. సో ఇదే రకంగా ఇదే తరహాలో ఇక రానున్న రోజుల్లో కూడా ఒకవేళ కొరత ఏర్పడుతుందనే సిచ్యువేషన్ కనుక వస్తే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు సంబంధించినటువంటి సరఫరాను ముందే తెచ్చుకుని అందుబాటులో ఉంచుకోవాలి. ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు. తర్వాత వినియోగదారులకు కూడా, గృహ వినియోగదారులకు సంబంధించి కూడా ఈ గ్యాస్ విషయంలో ఎక్కడ కూడా ఈ బ్లాక్ మార్కెట్కు తావు లేకుండా, సో డైరెక్ట్గా ఎప్పటికప్పుడు ఏదైతే ఈ బుకింగ్ సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఈ ఏజెంట్లు ఉంటారో ఆ ఏజెన్సీల దగ్గర ప్రత్యేకంగా పోలీస్ నిఘా పెట్టాలి. అక్కడ ఎక్కడ కూడా ఈ ఏదైతే ఈ బుకింగ్ చేసుకునే దగ్గర బ్లాక్ మార్కెట్ చేయకుండా, బుకింగ్ చేసుకున్న వాళ్ళకే ఆ గ్యాస్ పోలీసులుగా ఎప్పటికప్పుడు ఉండాలని చెప్పేసి కూడా సీఎస్ రామకృష్ణారావు ఆ గ్యాస్ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా సూచించారు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. గ్యాస్ కు సంబంధించి గృహ వినియోగానికి కానివ్వండి, తర్వాత ప్రభుత్వ హాస్టళ్లకు జరగాల్సినటువంటి సరఫరాకు సంబంధించి కానివ్వండి, లేదంటే ఏదైతే ఈ హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్స్ చేస్తున్నటువంటి సరఫరా విషయంలో సో ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఎక్కడ కూడా కొరత ఎక్కడ కూడా
ఏర్పడలేదు కాబట్టి ఇదే తరహాలో రానున్న రోజుల్లో కూడా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వ తరపు నుంచి కూడా సిఎస్ రామకృష్ణరావుతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ప్రధానంగా ఈ బ్లాక్ మార్కెట్కి ఎక్కడ కూడా తావు ఉండొద్దు అనే దాని మీద కూడా వాళ్ళకు కొంత గట్టిగా చెప్పినట్లే తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇక ప్రజలు కూడా ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం అయితే కనబడతలేదు. కాబట్టి ఇక ఇప్పుడున్న దాంట్లో చాలామంది కూడా వాళ్ళకు గ్యాస్ ఉన్నప్పటికీ ఇక రానున్న రోజుల్లో లేదంటే ఈ 2-3 రోజులలో ఈ షార్టేజ్ ఏమైనా ఏర్పడుతుందా, తర్వాత బ్లాక్ మార్కెట్లో దొరకవా, లేకపోతే రేట్లు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందా, సో ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది, రకరకాల ఆందోళన కూడా నెలకొంటుంది. కాబట్టి ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో ప్రభుత్వము ప్రజలకు ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఏదైతే రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఏదైతే వినియోగం చేస్తున్నారో వినియోగానికి సరిపోను గ్యాస్ అందుబాటులో ఉంది. హాస్టల్కు సరిపోనిస్తున్నారు, ఆసుపత్రులకు సరిపోనిస్తున్నారు. తర్వాత ఈ గృహ నిర్మాణానికి సంబంధించి వినియోగం ఎవరైతే చేస్తారో ఆ గృహ వినియోగానికి సంబంధించినటువంటి గ్యాస్ కూడా సరిపోను ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేనట్లు కనబడతా ఉండదు మనకు.